ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ రాశిలోనే సంభవించడం వల్ల 5 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం అనేటువంటిది ఒక కొంత భారంగా మనం చూడవచ్చును. గోచారంలో అరుదుగా సంభవించేటువంటి ఈ గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ బుధుడు, జన్మ రవి, జన్మ గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉంటే, జన్మరాశి యందు శుక్రుడు రాశ్యాధిపతి బలంగా ఉండడం, రాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉండడం, అనగా 5 గ్రహాలలో 2 గ్రహాలు బలంగా ఉన్నటువంటి కారణం చేత కొంతమేరకు చెడు ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారి ఈ వారంలో కొత్త నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకూడదు. కొత్తగా ఇది ప్రయాణాలు ప్రారంభించుకోవడం కానీ, ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, విహారయాత్రకి వెళ్ళాలి, లేదా వినోదయాత్రకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు మాత్రం వాయిదా వేసుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఈ వారం అంత కలిసొచ్చేటువంటి వారం కాదు. అనగా ప్రధానంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చూసినప్పుడు కొంత శుక్రచంద్రుల వల్ల ఆదాయ మార్గాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనప్పటికీ మిగతా గ్రహాల వల్ల కొంత ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోతూ ఉండడము, లేదా ఒకరి దగ్గర నుండి ధనాన్ని అప్పుగా తీసుకోవలసినటువంటి పరిస్థితులు రావడం అనేటువంటివి ఈ రాశి వారికి ఉంటుంది. అనగా మీకు వచ్చేటువంటి ధనం సరిపోక కొంత అదనంగా ధనాన్ని అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలను పరిశీలన చేసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా సాధారణంగానే ఉంటాయి. అనుకున్నటువంటి స్థాయిలో వారు మీకు సహాయాన్ని అందించినప్పటికీ కూడా మరింతగా మీరు వారి దగ్గర నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉండడం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. మీ ఆశకి తగ్గట్టుగా మాత్రం కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన ఉండదు, చాలా సాధారణంగానే ఉంటుంది. అలాగే సంతాన వైవాహిక జీవితాల్లో ఉండేటువంటి సమస్యలు మాత్రం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దాటుకుని ముందుకు వెళతారు. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల పట్ల మాత్రం ముందుగా చెప్పినట్టు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు పంచగ్రహ కూటమి యొక్క దుష్ఫలితాల నుండి బయటపడడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.